హలో గైస్, ఎగ్ రైస్ కోసం కళాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక ఎగ్ని కాచుకోవాలి. దాన్ని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా పైన పొంగొచ్చే వరకు ఫ్రై చేసుకొని, ఇలా అయిన తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి సపరేట్గా తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కళాయిలో మనం కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లోకి కొద్దిగా కారం, ఉప్పు ఇంకా ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి మంచిగా కలబెట్టుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో మనం పక్కకు తీసి పెట్టుకున్న ఎగ్‌ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొద్దిగా అటు ఇటు కలిపిన తర్వాత దాంట్లోకి రైస్‌ని యాడ్ చేసుకోవాలి. రైస్‌ని యాడ్ చేసి మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా పెప్పర్ పౌడర్ అండ్ కొత్తిమీర యాడ్ చేస్తే అంతే. ఈజీ ఎగ్ రైస్ రెడీ.